ఆలోచించి. ఇది 5000 సంవత్సరాల ముందటి విషయం. ఇప్పటిది కాదు. అమ్మాయిలు రాత్రి అంతా వంతున్నా తిరిగి చేసి వణికడం వండి చేసి వచ్చిన రాబిడ్డ అని ఆ గోపికల కోసము మళ్ళీ తిరిగి ఇంటికి పోవడంటే ప్రసక్తి లేదు. వాళ్ళకి ఒక్కడే మార్గం ఉంది, ఏంటి? చనిపోదు. ఎవరు పట్టించుకోరు. ఇంట్లోకి వెళ్ళి నడి రాత్రి అమ్మాయి బయట పడదంటే ఇంటి వాళ్ళు ఒప్పుకోరు, ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి కూడా చేసుకోరు. అటువంటి వాళ్ళకి ఏమంటుండు? ఇంటికి పోండి అంటే ఈ పరోక్షంగా ఏమో చెప్తుండు, ఇక మీరు ఇక చనిపోయిన కిందికి పోలేదు. కానీ గోపికలు తల కిందికి వేసుకొని కేవలము ఆ రేవల తన పాదాల ఏలతో ఇట్లా ముగ్గులు తిత్తురు అంతే. ఏం అర్థమవుతుంది? కృష్ణుడు పరీక్షిస్తాడు. ఒక్కరు కూడా కదలలేరు. ఎందుకంటే కృష్ణ, నేను మీకోసం, మేమందరము అన్నీ వదిలేసుకున్నాం, మాకు ఇంకేం లేదు. ఇక మా బతికి ఇప్పుడు కేవలం అయితే మీరు లేకుంటే మృత్యు. అయితే మీరు ఉంటారు, అయితే మీరు మమ్మల్ని స్వీకరిస్తారు, లేకుంటే మేము మృత్యును స్వీకరిస్తాం, అంతే. దట్ ఈజ్ లవ్. ఆ స్థాయి వరకు అంటే ఏంది? కృష్ణుని ప్రీత్యార్థం తప్ప మిగతా ఏం ఆలోచన లేదు. ఇంకా ఆ కృష్ణుని ప్రీతి కోసం వాళ్ళు సర్వంని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.